నా పేరు బొల్లిగర్ల శ్రీనివాసరావు, నూజివీడు మండలం నుంచి వచ్చాం. ఈరోజు ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలనేటటువంటి ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనాలు హాజరై ఉన్నారు. ఈ విధంగా ఇంత భారీ సంఖ్యలో హాజరవడానికి గల కారణం ఏంటంటే, సిపిఎస్ విధానం అనేటటువంటిది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో అది ఒక చీకటి కోణం. ఎందుకంటే ఈ రోజున 1,20,000 రూపాయలు తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత 9,000 రూపాయలు జీతం పెన్షన్ తీసుకుంటున్నారంటే అది సిగ్గు చేయడం చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున సగటు ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి సుమారుగా ఒక 60,000 70,000 రూపాయల జీతాలు తీసుకుంటారు. వాళ్ళు రిటైర్ అయ్యే నాటికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సామాజిక పెన్షన్ అయినటువంటి 4,000 కన్నా కూడా తక్కువ పెన్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజున ఉద్యోగాలు చేసి రేపొద్దున మరొక వృత్తిని ఏది చేయలేనటువంటి పరిస్థితి, షాపులు ఏదో పాన్ షాప్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే మాస్టర్ మీరేంటి సార్ పాన్ షాప్ పెట్టారు అనేటటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. బ్రతకాలి అని అంటే మేము బ్రతకాలి అంటే ఖచ్చితంగా పెన్షన్ రావాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి చిటికలేసి మరీ చెప్పారు, వారం రోజులని చెప్పేసి. అలాంటిది ఈ రోజున మా బ్రతుకులన్నింటినీ కూడా రోడ్డు పాలు చేశారు. కాబట్టి ఈ మీడియా ద్వారా నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి మమ్మల్ని వెర్రి పప్పలను చేసింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేసి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే అవును సార్, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి వేదికల మీద ఒక ఉద్యోగి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, పెన్షన్ రాకపోతే పరిస్థితి ఏంటో, ఆ పెన్షన్తోనే మేము ఇలా బతుకుతున్నామని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి వేదికల మీద తెలియజేశారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఆవేదనని, మా యొక్క ఆక్రోశాన్ని, మా యొక్క బాధని మీరు తెలుసుకొని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించేలాగా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ, మీకు ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి మోడీ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.